ఇక్కడ మీకు కనిపిస్తున్న గేదె వచ్చేసి 86,000కి అయితే అమ్మడం జరిగిందనమాట. సో ఎవరైతే కొన్న రైతు వచ్చేసి వాళ్ళ ఒక కూతురు కోసం ఈ గేదెని తీసుకోవడం జరిగిందనమాట. సో వాళ్ళ కూతురు అయితే పాలకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక గేదెని తీసుకురామని చెప్పి వాళ్ళ తండ్రికి చెప్తే అతనైతే సంతకొచ్చి ఒక గేదెని తీసుకోవడం జరిగింది. సో ఇది వచ్చేసి 86,000కి పోయింది. పాల కెపాసిటీ వచ్చేసి 8 లీటర్లు అని చెప్తున్నాను అనమాట రైతు అమ్మిన అతను. సో చూడొచ్చు గేదె పర్సనాలిటీ కూడా మంచిగా హెవీ క్వాలిటీ ఉంది. మంచి అంటే సైలెంట్‌గా ఉందనమాట. అంటే మొత్తం ఆగమం చేయడం అట్లాంటిది ఏం లేదు. సో ఒక ఫ్యామిలీకి మంచిగా నీట్‌గా ఉంటుందని చెప్పేసి అతను చెప్తున్నాడనమాట రైతు అమ్మేటతను. సో కొనే అతను కూడా సాటిస్ఫై అనమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళు 56,000 ఇచ్చిండ్రు. మిగిలిన పైసలు మీకు ఇంటికి గేదెని తీసుకొచ్చిన తర్వాత ఇస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట. సో చూడొచ్చు గేదె ఎట్లుందని చెప్పేసి. సో మీరేమనుకుంటున్నారని తప్పకుండా కామెంట్‌లో అయితే మెన్షన్ చేయండి. సో గేదె రేట్ ఎక్కువ పెట్టినా, తక్కువ పెట్టినా అని చెప్పేసి. సో ఛానల్‌ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ తప్పకుండా ఇట్లనే సపోర్ట్ చేస్తున్నాననమాట. సో చూడండి.